గుంటూరు జిల్లా ఈమని గ్రామవాసిపై డీపీఓ కక్ష సాధింపులకు పాల్పడుతోన్న వైనం వివాదాస్పదంగా మారింది. తన ఇంటి ముందు మురుగు కాలువ సక్రమంగా ప్రవహించడం లేదని రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి శివనాగేశ్వరరావు డీపీఓకు గతంలో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదుదారుడి ఇంటి ముందు మెట్లను మాత్రమే తొలగించారు పంచాయతీ సిబ్బంది. మిగతా ఇళ్ల మెట్లు తొలగిపోవడానికి డీపీఓ ఆఫీస్ సిబ్బందిని ప్రశ్నించాడు బాధితుడు. దీనికి సంబంధించి సిబ్బంది లంచం అడగడంతో గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశాడు బాధితుడు. సంబంధిత సిబ్బందిని సస్పెండ్ చేయాలని అప్పటి కలెక్టర్ నాగలక్ష్మి డీపీఓకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటి వరకు డీపీఓ సిబ్బందిపై చర్యలు తీసుకోకపోవడంతో మరలా గ్రీవెన్స్ సెల్ కు ఫిర్యాదు చేశాడు బాధితుడు శివనాగేశ్వరరావు. విచారణ జరిపి బాధితుడికి న్యాయం చేయాలని జేసీ ఆదేశించారు. నా పేరు బొందలపాటి శివనాగేశ్వరరావు, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. 2024 మురుక్కాల మీద అర్థాలు వేశారని పంజమూరు ఫారంలో కేసు వేయటం జరిగింది. అప్పటి నుంచి సెక్రటరీ గారు, డిపిఓ గారు వీళ్ళందరూ కక్ష పూని ఏదో విధం చేయాలని భార్య పేరున ఉన్న ఇంటి యొక్క అరుగులు మెట్లు ధ్వంసం చేశారు. తదుపరి ఎన్నిసార్లు నిర్మించమన్న డ్రైనేజీని నిర్మించకుండా సంవత్సరంన్నర నుంచి మమ్మల్ని బాధ పెడుతున్నారు. అన్ని మంజూరులు వచ్చినా కూడా, అన్ని ఇంజనీరింగ్ శాఖ వారి అనుమతులు వచ్చినా కూడా వారు నిర్మించట్లేదు.